బేల మండలంలోని సిరిసన్న కొబ్బాయి గ్రామాల రైతులు జొన్న శనగ పంటలు కొనుగోలు చేపట్టాలని అంతర్రాష్ట్ర రహదారిపై ధర్నా చేపట్టారు. దాదాపుగా 2 గంటల వరకు రైతులు ధర్నా చేపట్టడంతో కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని రైతులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఒక వారం రోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యే రైతులు పండించిన పంటలను కొనుగోలు చేస్తామని చెప్పడంతో తాము పంటలను మార్కెట్కు తీసుకొచ్చామని, కానీ వారం రోజుల నుండి మార్కెట్లో పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పంటను కొనుగోలు చేస్తారా లేదా తక్కువ ధరకు ప్రైవేట్లో అమ్ముకోవాలా అని ప్రశ్నించారు. దీంతో మార్క్ఫెడ్ డిఎం స్పందిస్తూ రేపటి నుండి జొన్న, 4వ తేదీ నుండి శనగ పంటను కొనుగోలు చేస్తామని చెప్పడంతో రైతులు ధర్నా విరమించారు. ఈరోజు బేల మండలంలో మరి రైతులు గత 10 రోజుల నుంచి శనగలు అక్కడ వేయడం జరిగింది, కానీ శనగ కొనుగోలు చేయడం జరగటం లేదు. మరి 31 గ్రామ పంచాయతీలో కేవలం 3 గ్రామాలే అయినాయి. మరి మిగతా గ్రామ పంచాయతీలు ఎవరికి కూడా రైతులై శనగలు కొనుగోలు చేయట్లేదు. మరి ప్రభుత్వం కొంటదా లేదా అనేది ఏదో ఒక నిర్ధారణ చేస్తే మరి రైతులు తక్కువ ధర కన్నా ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటారు. దీనిపై ప్రభుత్వము ఏదో ఒక నిర్ణయం చెప్పాలా. బట్టిగా రైతులను మభ్యపెట్టి ఇట్లా రోడ్డు మీద తీసుకొచ్చే విధంగా చేయకూడదు. కాబట్టి మేము ఈరోజు సిరిసన్న గ్రామంలో మరి జాతీయ నిర్బంధం చేయడం జరిగింది. అలాగే జొన్న పంట కూడా కొనుగోలు చేయాలా. మరి కలెక్టర్ గారు ఉత్తమైన హామీ రైతులకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మరి గతంలో గత ప్రభుత్వం పంటలను మరి కరోనా టైంలో కూడా గ్రామాలకు వచ్చి కొనుగోలు చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఉన్న పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. మరి మార్కెట్లో పోయినా కూడా అక్కడ కనీస సౌకర్యాలు లేవు, కనీసం రైతులకు తాగడానికి నీళ్ళు లేవు, పశువులు వచ్చి పడుతున్నాయి, పంట నష్టం చేస్తున్నది. అక్కడ పండించిన ధాన్యాన్ని అక్కడ తీసుకుపోయినా కూడా సరి అయిన వసతులు లేక అక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు. మరి ఒకవేళ మీరు ఇలా కొనుగోలు చేయకపోతే రైతుల ఆగ్రహానికి బలి కావాల్సి వస్తుంది. ఇది కూడా రాజకీయ నాయకులు గమనించి దయచేసి రైతుల పట్ల సానుభూతి చూపించి వెంటనే జొన్నలు మరియు శనగలు కొనుగోలు చేయాలని మా యొక్క